హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చారు అయితే చేస్తున్నాను. ఈ చారు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కప్పుతో నేను ఒక పావు కప్పు దాకా కందిపప్పు వేస్తున్నాను. ఇదే కప్పుతో ఒక అరకప్పు దాకా ఎర్ర కందిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇవి మనం కడిగేసుకున్నాము. ఇవి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్లు వేసుకున్న తర్వాత 2 టమాటోలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుందాము. 3 చిన్నులపాయ రెబ్బలు ఇందులోకి వేసుకొని ఈ కందిపప్పు 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రోటీలో ఒక అర స్పూను మిరియాలు వేస్తున్నాను, కొద్దిగా మెంతులు, 3 ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇవి బాగా దంచుకోవాలి. ఈ మసాలా పొడి వేసుకున్నామంటే చారులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 చిన్నులపాయ రెబ్బలు వేసుకుందాము. ఇవి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలాగ దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఈ చారులోకి ఈ పొడి వేసుకున్నామంటే ఈ చారు అనేది మంచి స్మెల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికిపోయింది కదా, ఈ పప్పుని గెరటితో మెదుపుకుందాము. ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి, లేదా పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. నేనైతే మెత్తగా అయిపోయిందని గెరటితో మెదుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెల్లడిపాటి కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2 ఎండుమిర్చి, మనం దంచుకున్న ఈ మసాలా పొడి అనేది నూనెలో వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇల్లంతా చాలా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చారులోకి కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ చాలా మంచిదండి ఒంటికి, ఇంగువ వేసుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, ఈ పప్పుని ఇందులోకి వేసుకుందాము. ఇలాగా వర్షాకాలంలో ఈ చారు అయితే తాగండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకుందాము. నేనైతే ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీశాను. ఈ గుజ్జు అనేది ఇందులోకి వేస్తున్నాను. పులుపు ఉండాలి కాబట్టి ఈ చింతపండు పులుసు అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనము నీళ్లు వేసుకోవాలండి. నేనైతే 2.5 గ్లాసుల దాకా నీళ్ళు అయితే వేస్తున్నాను. మీకు ఇంకొంచెం పలుచగా కావాలంటే ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళని ఇందులోకి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో కాస్త లైట్గా మరిగితే చాలు, ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇంకింతేనండి, చారు అయితే రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చారు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.